హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. ముందుగా పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, నేతి బీరకాయ బాగా మగ్గపెట్టుకున్నానండి. దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఇంకా ఈరోజు రోట్లో చేద్దామని చెప్పి ఇంకా రోల్ దగ్గరికి అన్నీ తెచ్చుకున్నానండి. రోల్ అయితే బాగానే ఉంది, బండ మాత్రం కొంచెం చిన్నగా ఉందండి. కొంచెం టైం తీసుకున్నా కూడా చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఆ రోజు మా వదిన వాళ్ళ ఇంట్లో నోములండి. ఇంకా ఆ రోజు చేద్దాము, టేస్టీగా రోట్లో చేసుకుందామని చెప్పి అందరం అనుకొని ఇంకా అలా ట్రై చేసామండి. ఈ బిజీ లైఫ్లో ఎంతమంది మిక్సీలు, గ్రైండర్లు వాడకుండా రోట్లో చేస్తున్నారు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రోజు డైలీ మిక్సీలు, గ్రైండర్లే యూజ్ చేస్తానండి. ఇంకా ఆ రోజు అందరం ఉన్నామని చెప్పి ఇంకా సరదాగా అలా చేద్దామని చెప్పి ఇంకా చేసామండి. కానీ చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఇంకా పచ్చిమిర్చి వేసి ముందు చేస్తున్నానండి. అలా కొంచెంసేపు పచ్చిమిర్చి నూరిన తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అవన్నీ మా వదిన వచ్చి వేశారండి. ఇంకా మా వదిన కూడా కొంచెం హెల్ప్ చేశారు. చాలా టైం తీసుకుంటుంది, బండ చాలా చిన్నగా ఉందని చెప్పి ఇంకా ఆవిడ కూడా కొంచెం సేపు హెల్ప్ చేసి ఇంకా అలా ఇద్దరం చేసాం. పక్కన ఇంకా మా మేనగోడలు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్తున్నారండి. ఇంకా అలా చేసామండి. ఇంకా అది నూరిన తర్వాత వంకాయలు, బీరకాయ ముక్కలు కూడా వేసి కొంచెంసేపు నూరాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి. టమాటా కూడా వేసేసిన తర్వాత కొంచెం కొంచెం సేపు నూరి ఇంకా కొత్తిమీర అవి వేసి నూరానండి. ఇంకా దోసకాయ ముక్కలు అయితే వేయకూడదండి, దాంట్లో వేస్తే నీరు వచ్చేస్తుంది. అందుకని చెప్పి అవి ముక్కలను జస్ట్ కలిపేయడమేనండి. ఇప్పుడు ఆ పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత కళాయిలోకి తీసేసుకొని ఇంకా శుభ్రంగా తీసేసి కళాయిలో వేసేసాను. ఇంకా దోసకాయ ముక్కల్ని కలిపేసేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకుంటే ఇంగువ, కరివేపాకు వేసి చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. మన అమ్మమ్మల, నాయనమ్మల కాలం నాటి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఆ రోజు భోజనాల్లో తిని అందరూ చాలా బాగుందన్నారండి. మీరు కూడా ఖాళీ టైం ఉంటే, రోలు ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. ఎంతమంది ఇలా రోటి పచ్చడి చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక దోసకాయ ముక్కలు ఇలా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా తాలింపు వేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎంతమంది ఇలా చేస్తారు పచ్చడి, మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోసకాయ పచ్చడి రెడీ.